ఆ! అదే ఐపీఎల్‌లో గూడా ఇండియాతో ఆడినప్పుడు ఎట్లా ఆడిండు? వికెట్స్ పడుతున్నా చాలా సెన్సిబుల్‌గా వెయిట్ జేసి, ఒక పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసాక కొడతాడు. కొట్టు మెల్లగెళ్ళాడు. ఇక్కడ హి ఆ! నోస్ ద మెయిన్ ప్లేయర్. ఇక్కడ కొంచెం చూసుకొని ఆడితే డెఫినెట్‌గా బాగుండేది. ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. ఆ! పర్లే కార్తిక్ బానే ఆడుతున్నాడు. 2 రన్స్. సో, ఆ! సీఎస్‌కే 74 ఫర్ 6. 10.3 ఓవర్స్. 10.2 ఈరోజు ఓవర్స్. ధోని లేడు గదా! ఎవళ్ళ బౌలింగ్? ఈరోజు ధోని లేడు గదా! అందుకనే ధోని లేడు. ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. యాహ్! ధోని 2 అందరూ వీక్స్ యంగ్. 2 వీక్స్ ఉన్నాడు ధోని. ఆ! 6 మ్యాచెస్. ఆ! 6 మ్యాచెస్ ఉన్నాడు. అందరూ యంగ్‌స్టర్స్ అయిపోయి ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది. హ్మ్. సో, ఔట్. ఔటా? ఔట్. ఔట్. మ్యాన్ బ్రిజేష్ డెబ్యూ మ్యాచ్ వీడు ఈ బౌలర్‌ది ఫస్ట్ మ్యాచ్. ఆడింది గూడా ఫస్ట్ మ్యాచే. అది కార్తిక్. ఆ! ఏంటి ఎల్‌బియా? ఎల్‌బిడబ్ల్యూ? ఆ! సాత్విక్ వదలడు. అది వదలటేసి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాల్సింది నుంచొని ఆడేసాడు లేజీగా. అయ్యో! ఆడు యాక్చువల్లీ బౌలర్ అనుకుంటా కార్తిక్. అహా! బ్యాటర్ కార్తిక్ శర్మ. బ్యాట్స్‌మనా? ఆ! అట్లా అంటలేను. వాడు యాక్చువల్లీ బ్యాట్స్‌మన్ కాదు. ఆల్ రౌండర్ అనుకుంటా. ఆ! అవును. మెయిన్ బౌలింగ్ చేస్తాడు. విత్ ఇన్ ద లైనే బౌలింగ్ ఆల్ కనిపిస్తుంది రౌండర్. బాల్. క్లియర్ ప్లంబ్ లానే ఉంది. కరెక్ట్ నరేష్. ఐ థింక్ ఇట్స్ ఔట్. ఔట్. ఒక లైన్ బాల్ ఓవర్. వీళ్ళకి డివల్ బ్రేవస్ కూడా లేడు ఇవాళ. ఆ! లైన్ కూడా చూడాలి. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉందా? లేదా? బౌలింగ్ ఆల్ రౌండర్. యెస్. అరే ఇంత సెట్ చేస్తున్నావు ఎందుకు డెసిషన్ తీసుకోవడానికి? ఎంపైర్. వాట్ హ్యాపెండ్ సో మచ్ టైమ్? మోక్షిత్ ఎందుకు ఇంత సేమ్? మళ్ళీ అవుటే కదా! 2000 స్పాట్ ఫిక్సింగ్ అనుకుంటా. స్పాట్ ఫిక్సింగ్. స్పాట్ ఈసారి ఫిక్సింగా? అరే స్పాట్ ఇ ఫిక్సింగ్ అట్లా ఏం లేదులే గాని. ఇప్పుడు లైన్ లెగ్ సైడ్ పోతుందా బాల్? హిట్టింగ్ వికెట్స్ అవును. ఔట్. అవుడే గంగార్పణం సమర్పం. 100 కూడా గంగా దాటిద్దో లేదో. స ఇలా వికెట్లు ఏమో పోతే మా మా వీడియోలో నా అబ్బాయి స్పాట్ ఫిక్సింగ్ అంటున్నాడు మరి. కమెంట్స్ లో అడుగుతున్నారు స్పాట్ ఫిక్సింగా అని. సీఎస్‌కే వైపు కాదు ఆర్ఆర్ వైపు. ఆర్ఆర్ వైపుట్రా. ఓకే. కార్తిక్ శర్మ పోన్లే అట్లీస్ట్ ఒక 18 రన్స్ అయితే కొట్టిండు. ఇలా వికెట్లు పడితే 100 కూడా దాటేటట్లేదు. ఆ! కరెక్టే. ఏముంది ఇంక కష్టం. చాలా ఆళ్ళ దగ్గర పెద్ద ఇప్పుడు ఎవరున్నారు నెక్స్ట్? మ్యాట్ హెన్రీ ఉన్నాడు. 6, 7 పడ్డాయా ఇప్పుడు వికెట్స్? ఆ! ఇంకేముంది ఇంక 7, 8, 9 మ్యాట్ హెన్రీ ఉన్నాడు. నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్‌కి రాదు బ్యాటింగ్. హ్మ్. అయిపోయినాయా ఎగ్జామ్స్ నీవి? ఆ! అయిపోయినాయి. అయిపోయినాయా? మళ్ళీ హాలిడేస్ ఎప్పుడొస్తున్నావు హైదరాబాద్‌కి? హాలిడేస్ ఏప్రిల్‌లో. హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు? హైదరాబాదా? చూస్తా. హ్మ్. ఏయ్! చూస్తా కాదు ఖచ్చితంగా రావాలి. వస్తే ఐపీఎల్ మ్యాచ్‌కెళ్దాం. ప్లాన్ చేద్దాం ఈసారి. ఆ! ఓకే. లెట్స్ ట్రై. టికెట్స్‌కి ట్రై చేద్దాము. చాలా కాస్ట్‌గా ఉంటాయి గానీ పోదాం. ట్రై చేద్దాం.